నమస్తే. జర్నలిస్ట్ సాయి. ఈయన జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. కానీ ఈయన కరెక్ట్గా సూట్ అయ్యే పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ లైన్ మాట్లాడడం ఈయన పని. ఇప్పుడు ప్రధానంగా ఈయన గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళి అక్కడ తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలను బాధితులను పవన్ కళ్యాణ్ గారు కలిస్తే అక్కడ పరిస్థితులు మారిపోతాయి, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండదని ఈయన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు రూట్ మార్చారు. గతంలో వరదలు వచ్చినప్పుడు బాధితుల దగ్గరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. అలా వెళ్ళడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున రావడం వల్ల కొంత అధికార యంత్రాంగానికి ఇబ్బంది కలుగుతుంది, అందుకే వెళ్ళలేదని చెప్పారు. కానీ ఇప్పుడు అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళారు అని ఈయన సారాంశం. అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదని, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకూడదని మీరు చెప్పాలి. వరదలు అనేవి ఒక కుటుంబానికో ఒక వీధికో వచ్చేవి కాదు, ఒక ప్రాంతానికి మొత్తం, విజయవాడలో ఒక ప్రాంతానికి మొత్తానికి వచ్చినాయి. కానీ ఇక్కడ 6 చనిపోయారు, తర్వాత 30 మంది క్షతగాత్రులు ఉన్నారు. వారిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు జర్నలిస్ట్ సాయి గారు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తారని తెలిసి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్ళేవారు కాదేమో. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీరు నిజమైన జర్నలిస్ట్ అయితే ఆ బాధ్యత జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడండి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయవలసిన చర్యల గురించి మాట్లాడండి తప్ప పవన్ కళ్యాణ్ గారు రూటు మార్చారు ఏంటి? ఇదే సమయం. జర్నలిస్టా మీరు? సంవత్సరాలుగా జర్నలిస్ట్ చేస్తున్నా అంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఇదే మీరు చేసే జర్నలిజం?